గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బడంగపేట్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఈ కార్యక్రమం జరుపుకొనుటకు రాష్ట్ర సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. కాబట్టి ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ గౌరవనీయులు పెద్దలు అతార్ సింగ్ రావు గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర రథ సారథి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఇబ్రహీం శేఖరన్న గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సభాధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా విశిష్ట అతిథులు ప్రభుకుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బానోతు రవీందర్ నాయక్ గారిని జోనల్ చీఫ్ కోఆర్డినేటర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సైఫుల్లా ఖాన్ జోనల్ చీఫ్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పెద్దలు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శీలం అనితారెడ్డి అక్కను రాష్ట్ర కార్యదర్శి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అంతటి నాగన్న నేను జోనల్ ఇన్ఛార్జ్ గద్వాల జోనల్ ఇన్ఛార్జ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీసముల యూసుఫ్ జిల్లా ఇన్ఛార్జ్ నాగర్ కర్నూలు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మహబూబ్ నగర్ జోనల్ ఇన్ఛార్జి అదేవిధంగా బండి పృథ్వీరాజ్ జోనల్ ఇన్ఛార్జ్ నాగర్ కర్నూలు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గణపురం కృష్ణ జోనల్ ఇన్ఛార్జ్ వనపర్తి గారిని సభకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, అక్కడ నిలబడ్డటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చి ఇక్కడ కుర్చీల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అక్కడ ఎవరు కూడా నిలబడదని దయచేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా
గంగాధర్ జోనల్ ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిద్దే శివప్రసాద్ గారు జోనల్ ఇన్ఛార్జ్ నాగర్ కర్నూల్ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుల్ల శ్రీనివాస్ గారు ముదిరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌడ సుదర్శన్ జిల్లా ఇన్ఛార్జ్ మెడ్చల్ జిల్లా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పల్లాటి రాములకు జిల్లా ఇన్ఛార్జ్ గారిని రంగారెడ్డి జిల్లా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమీర్ సమద్ గారిని జిల్లా ఇన్ఛార్జ్ వికారాబాద్ జిల్లా గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జక్కు యాదగిరి గారిని జిల్లా ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. బండారి రవి ముదిరాజ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాగారి జ్ఞానేశ్వర్ జిల్లా ఇన్ఛార్జి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎండి ముజఫర్ జిల్లా ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిద్దె మహేష్ జిల్లా ఇన్ఛార్జ్ వనపర్తి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాసన్న జిల్లా ఇన్ఛార్జ్ వనపర్తి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సి కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జ్ నాగర్ కర్నూల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటు సైడ్ వచ్చి కొంత కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మిత్రులు మరి ఇటు సైడ్ రావాలని కోరుతున్నాం. లైట్ ఇన్ఛార్జ్ గారు ఎక్కడున్నా ఇక్కడ లైట్లు రావడం లేదు, ఒకసారి చెకప్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తిరుపతయ్య జిల్లా ఇన్ఛార్జ్ నారాయణపేట గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చెప్తారు. అదేవిధంగా వెంకటేష్ ముదిరాజ్ జిల్లా ఇన్ఛార్జి నారాయణపేట జిల్లా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అల్లోజీ రమేష్ జిల్లా ఇన్ఛార్జి హైదరాబాద్ జిల్లా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రామ్ చరణ్ దాస్ జిల్లా ఇన్ఛార్జి హైదరాబాద్ జిల్లా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నరసింహరావు జిల్లా ఇన్ఛార్జ్ సికింద్రాబాద్ జిల్లా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుద్దేటి మోహన్ జిల్లా ఇన్ఛార్జి సికింద్రాబాద్ జిల్లా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహీందర్ సార్. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బోనాసి రామచంద్ర నాగం జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దారా రామచందర్ గారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బండారి శ్రీనివాస్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బెదికెల్లి శ్రీనివాస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడెం ఎల్లస్వామి వనపర్తి జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మణికుమార్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, మన నాయకులు సోదరులారా, ఎన్నుకున్న వాళ్ళందరూ దయచేసి చైర్లో కూర్చోండి. మిత్రులారా, ఇక్కడ నిలబడ్డటువంటి నాయకులందరూ కూడా వచ్చి కుర్చీల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా మన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు అతార్ సింగ్ గారిని మహనీయుల పూలమాల సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శేఖరన్న గారిని కూడా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. बहुजन समाज पार्टी मान्यवर कांचीराम अमर रहे मान्यवर कांचीराम जय भीम जय भीम जय भीम बहुजन समाज पार्टी जय भीम बहुजन समाज पार्टी मान्यवर कांचीराम बहुजन समाज पार्टी सोदर कुमार मायावती गाరి నాయకత్వం అదేవిధంగా సాధిస్తాం మహనీయుల ఆశయాలను జోహార్ మాన్యశ్రీ కాంచీరాం बहुजन समाज पार्टी ఏనుగు గుర్తుకే జోహార్ మాన్యశ్రీ కాంచీరాం बहुजन समाज पार्टी जोहार मान्यश्री कांचीराम गाరికి మిత్రులారా, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వివరించాలని దొడ్డు శ్రీనివాస్ గారిని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులను కోరడం జరుగుతుంది. మిత్రులారా, జేబీ మిత్రులారా, బయట రోడ్డు పైన ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సభలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కుర్చీలలో కూర్చోకుండా నాయకులందరూ కూడా నిల్చున్నారు. మరి ఆ నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ కూడా మీకు కేటాయించిన కుర్చీలలో కూర్చోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాలంటీర్స్ ఎవరున్నా కూడా BVF అక్కడ కొంతమందిని పంపించి అక్కడ ఎవరిని కూడా అక్కడ నాయకులు ఎవరు కూడా నిల్చోవడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అందరూ కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అక్కడ BVF నాయకులు ఎవరున్నా కూడా మన నాయకులందరినీ కూడా సభలోకి రావడానికి కూర్చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రోడ్డు మీద చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జయంతి కార్యక్రమానికి విచ్చేయించున్నారు కాబట్టి గేటు దగ్గర ఉండి వాళ్ళను ఖచ్చితంగా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. జేబీ మిత్రులారా, భారత రాజకీయాలలో ఈ దేశంలో
85% మందికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయబడుతున్న తీరును చూసి ఈ దేశంలో మహాపురుషులైన మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి సాహూజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ ఈ మహనీయుల ఆలోచనను ఒక్క దగ్గరికి క్రోడీకరించి వేల సంవత్సరాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో విడిపోయి ఉన్న ఈ సమాజాన్ని మీరు వేల కులాలుగా విడిపోయి ఉన్నారు. ఏ మహాపురుషులైతే ఈ సమాజం కలవాలి, ఈ సమాజం అయితే ఐక్యతకు రావాలని చెప్పేసి పోరాటం చేసిరో వారి ఆలోచనను అనుగుణంగా మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ భారతదేశంలో ఒక పెను సంచలనమై ఈ దేశంలో బానిసలుగా ఉన్న, నిరక్షరాస్యులుగా ఉన్న, అంటరాని వారుగా ఉన్న, అణచివేయబడుతున్న జాతులందరినీ ఒకే వేదిక వైపుకి తీసుకొచ్చి మేము కూడా రాజకీయాలు చేయగలము, మేము కూడా ఈ దేశాన్ని పరిపాలించగలమని చెప్పేసి చాటి చెప్పిన మహనీయుడు మాన్యవర్ కాంశీరామ్ గారు. అలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సెంట్రల్ సెక్టర్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు గారికి, మాజీ ఎమ్మెల్సీ ఉత్తరప్రదేశ్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జోనల్ ఇన్ఛార్జీలు, జోనల్ చీఫ్ కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నియోజకవర్గ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు కొంతమంది ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరూ కూడా కొద్దిగా కుర్చీలలో కూర్చొని అక్కడ వచ్చి నిలబడ్డ వాళ్ళందరూ కూడా సభని గౌరవించి అందరూ కూడా కుర్చీలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఈ దేశ రాజకీయాలను మలుపు తిప్పిన బట్టి మహనీయుడు, మేము సైతం రాజకీయాలు చేయగలమనేటువంటి నలుదిక్కులా చాటినటువంటి మాన్యవర్ కాంశీరామ్ గారి 92వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ, స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ మరియు అడ్వకేట్ గౌరవనీయులు అతార్ సింగ్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మేము పోటీ చేయగలం, సత్తా చాటగలం, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు మాకున్నాయని మరి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, బడంగపేట్ డిప్టీ మేయర్, రాజకీయాల్లో పోటీ చేసి సర్పంచ్ నుంచి డిప్టీ మేయర్ గా ఎదిగి బహుజన్ సమాజ్ పార్టీ కూడా రాజకీయాలు చేయగలదు, మేము కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలమనేటువంటి సత్తా చూపినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రాహిం శేఖర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి అందరి నాయకులకు ప్రత్యేకంగా నమస్కారం. జై భీమ్. మిత్రులారా, నేను ఒకటి తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇది అందరి పార్టీ. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం పార్టీల తరఫున మేము
మేము పోటీ చేయగలం, మాతో డబ్బులు లేకుండా మా జనాలు మా ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఢిల్లీలో ఒక్క రూపాయి తీసుకొని ఒక్క ఓటు వేయించుకొని మరి ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ఈ పేద కుటుంబం చేసినటువంటి బహన్ కుమారి మాయావతి గారిని సీఎం చేసినటువంటి గణనీయుడు మహనీయుడు మాన్యవర్ కాన్సీరామ్. ఇది చరిత్ర. ఇప్పటికే దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలు చాలా పుట్టాయి. తెలుగుదేశం పుట్టింది, అది కమ్మల పార్టీ కథమైపోయింది తెలంగాణలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో కమ్మలు తర్వాత ఇంకో జనసేన పార్టీలను తీసుకొని వచ్చినాయి, అవి కూడా కథమైపోయినాయి. పేద ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు గుర్తు. ఇది పేదల గుర్తు, భవిష్యత్తు తరాలకు కల్పించేటువంటి ఏకైక గుర్తు. రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కానీ తప్పకుండా ఈ హైదరాబాద్ నడిపట్టులో అసెంబ్లీలో కాలు పెడుతున్నాం, అసెంబ్లీలో గెలుస్తున్నాం, ఈ పేదల పైన మాట్లాడతామని ఈ సభా వేదిక తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యవర్ కాన్సీరామ్ గురించి చరిత్రను ఒకసారి తెలియజేస్తున్నాం మిత్రులారా. మాన్యవర్ కాన్సీరామ్ గారు ఈ దేశంలో మహామేధావి. ఆయన డిఫెన్స్ పార్టీలో జాబ్ చేస్తూ ఒకే ఒక రోజు తన కింది స్థాయి ఉద్యోగి ఇచ్చినటువంటి కుల నిర్మూలన బుక్ చదివి మొత్తం త్యాగం చేసిండు. నాకు పెళ్లి వద్దన్నాడు, నాకు ఒకవేళ ఏమన్నా చుట్టాలు వద్దన్నాడు, ఈ సమాజమే చుట్టాలనేటువంటి చెప్పిన గొప్ప నాయకుడు. ఆ డిఫెన్స్ ఫ్యాక్ట్ నుంచి ఒకే ఒక జతతో బయటికి వెళ్ళిన ప్రజలు మిత్రులారా. తిరిగి ఆ డిఫెన్స్ ఫ్యాక్ట్ తిరిగి చూడలేదు. ఆయనకు ఒకటే ఒకటి కల్పించింది, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని స్థాపించాలి, ఆ రాజ్యం కోసం నేను బయలుదేరుతున్నా, ఆ బయలుదేరి తిరిగి అధికారంలోకి వస్తానని కలలు కని ఈ దేశంలో ఆయన కూడా చెప్తున్న ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు భారతదేశంలో మాన్యవర్ కాన్సీరామ్ కు బ్యాంక్ అకౌంట్ లేదండి, బ్యాంక్ అకౌంట్ లేదు. పార్టీ 1984లో పుడితే టిల్ డేట్ వరకు ఏ ఒక్క స్కామ్, ఏ ఒక్క కుంభకోణంలో బహుజన్ సమాజ్ పార్టీ లేదు. అదేవిధంగా ఆయన జేబులో ఒక్క రూపాయి లేకుండా విమానాల్లో తిరగలిగాడు, అదే చరిత్ర. విమానాల్లో తిరిగి మీటింగులు పెట్టిండు, సైకిల్ పై తిరిగినోడు విమానాల్లో తిరిగి దేశ రాజకీయాలు మార్చిండు. ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీని తన కాళ్ళకాడ మోకరిల్లేటట్టు చేసిండు ఉత్తరప్రదేశ్ లో. అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మనం కొందరిగా ఉన్నామని భయపడద్దు, వేలాదిగా మన చరిత్ర చూస్తుండ్రు. ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో మన చరిత్ర, మనం చేసే పని విధానం, ఇబ్రాహిం శేఖర్ అన్న నాయకత్వాన ఈ నగరం నడిపట్టున వేలాది మంది, లక్షలాది మంది సోషల్ మీడియా వీక్షిస్తుండ్రు. వచ్చేటువంటి ఎలక్షన్ లో సత్తా చాటుదాం. వచ్చే ఎలక్షన్ లో మనం ఒకటి తెలియజేస్తుంది, మౌత్ టు మౌత్ మాట్లాడదాం. సోషల్ మీడియాలో మన గుర్తులు ప్రచారం చేద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, పేదల కోసం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం, టిఆర్ఎస్ గవర్నమెంట్ పేర్లు మానే కానీ మరి మొత్తం అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయాన్ని తుదముట్టించేది ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేయించండి, బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించండి. మన జీవితం త్యాగమైతుంది. ఈ రోజు ఒకే ఒకటి యొక్క వేదికగా తెలియజేస్తున్నాం. ₹1,00,000 నౌకరున్నా, ₹1,00,000 నౌకరి మన సోదరులకున్న ఆత్మగౌరవం లేకపోతే నీకేమీ లేదు మిత్రులారా. మన ఆత్మగౌరవం ఈ నీలి జెండా ద్వారానే వస్తుంది. ఈ పుట్టుక బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యవర్ కాన్సీరామ్ ఆలోచనతో బతుకుదాం, బతుకునిద్దాం. మన జాతి తరాలకు ఈ గుర్తుంది. మేము కూడా ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీటీసీలు గెలుస్తూనే ఒక లక్ష్యంతో మరి ఈ వేదిక ద్వారా వెళ్ళని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నగరం నడిపొట్టు మీద అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అన్న ఇబ్రాహిం శేఖర్ మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.
థ్యాంక్ యూ మిత్రమా. మరియు ఈ సభా వేదిక మీదకి రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ ఇందుమతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మహిళా ఇన్ఛార్జ్ కంబాలపల్లి శాంత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నారాయణపేట్ జిల్లా అధ్యక్షులు బొదిగెల శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున మాన్యవారి కాంశీరామ్ సార్ గారి జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ అతర్ సింగ్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి, వేదికపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, జోనల్ కోఆర్డినేటర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా జైభీం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడిండు, సమయం కూడా చాలా తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లాహ్ అక్బర్